ఓం నమో నారాయణాయ. తిరుప్పావై 29వ పాసురంలో గోదాదేవి స్వప్నం సాకారం అయ్యే క్షణం ఇది. శ్రీమన్నారాయణుడి కృపను సంపూర్ణంగా పొందే మార్గం ఏది? భక్తి, శరణాగతి, దైవానుగ్రహం ఇవన్నీ ఒకటిగా కలిసిన తిరుప్పావై 29వ పాసురం రహస్యార్థం ఈరోజు తెలుసుకుందాం. రండి, గోదాదేవి చూపించిన మోక్ష మార్గంలో అడుగు పెడదాం. తిరుప్పావై 29వ పాసురం. ఆండాల్ తిరువడిగలే శరణం. சிற்றம் சிறுகாலே வந்துன்னை சேவித்து உன் போற்றாமரை அடியே போற்றும் பொருள் கேளாய். பெற்றம்மை துண்ணும் குலத்தில் பிறந்து நீ குற்றேவல் எங்களை கொள்ளாமல் போகாது. இற்றை பறை கொள்வானன்று காண் கோவிந்தா. எற்றைக்கும் ஏழ் ஏழ் பிறவிக்கும் உன் தன்னோடு உற்றோமே யாவோம் உனக்கே நாம் ஆட்சேவோம். మట్రై నం కామంగళ్ మాట్రేలోరెంబావాయ్. ఓ స్వామి శ్రీకృష్ణ, బాగా తెల్లవారక మునుపే నీవున్న చోటికి మేము వచ్చి నిన్ను సేవించి బంగారు తామర పువ్వుల వలె సుందరములు స్పర్శనీయనములు అయిన నీ చరణములకు మంగళము పాడుటకు కారణము, దాని వలన మాకు కలుగు ప్రయోజనమును వినుము. పశువులను మేపుకొని మా జీవనమును నడుపుకొను అజ్ఞానులమైన మేము చేసే అంతరంగ సేవలను నీవు స్వీకరించకుండా ఉండరాదు. ఎందుకంటే నీవు మా గొల్ల కులములో జన్మించి మా కులమును మమ్ములను ధన్యులను చేసిన వాడవు. ఓ గోవింద పుండరీకాక్ష, మేము నీ వద్దకు పరా అను బాధ్యమును పొందుటకు రాలేదు. అది ఒక సాకు మాత్రమే. ఏనాటికి 7 జన్మలకు నీతో విడరాని బంధుత్వమే కావాలి. నీకు సేవలు చేయు వారము కావాలి. మాకు ఇతరములైన కోరికలు ఏవీ లేకుండా చేయుము అని వ్రత ఫలాన్ని గోదాదేవి వివరించింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగిలిన పాసురాలను వాటి అర్థాలను తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి రోజు పాసురంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.